కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే దీపతో ఇలా అంటూ ఉంటుంది. ఒక భర్త మోసం చేసేవాడు అయ్యి ఉండకూడదు. ఎందుకంటే ఒక భర్త తాగుబోతు అయ్యి ఉండవచ్చు. అలాగే జోదగుండువాడు అయ్యి ఉండవచ్చు. కానీ భార్యనే మోసం చేసేవాడు అయితే అలాంటి వాడు ఏం భర్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వాళ్ళ అమ్మ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం ఒక భార్యను మోసం చేసే భర్త వాడు ఒక భర్తేనా? అలాంటి భర్తతో ఉండే కంటే చనిపోతేనే బెటర్ కదా దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ విషయం మీలోనే జరిగిందమ్మా, కానీ మీరు ఎలా తట్టుకోగలరు తర్వాత ఆ విషయం తెలిసిన వెంటనే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే ఏంటి దీప ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది కరెక్టే కదా. ఒక ఒక భార్యని ఒక భర్త అనుమానించి వేరే భార్యతో ఉంటే అది ఎంత దినిలా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మగారు ఇప్పుడే ఇంత ఫీల్ అయిపోతుంటే ఆ అసలు విషయం తెలిస్తే ఎంత ఫీల్ అవుతారో ఏమో, ఏం చేసుకుంటారో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ కార్తీక్ వాళ్ళ అమ్మని చూసి అయితే దీప చాలా బాధపడుతూ అయితే అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.